ఈరోజు ఆర్టీసీ కార్మికులందరూ ఈ బ్రిడ్జ్ గురించి సంఘీభావం తెప్పడము చాలా సంతోషకరము. రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు మామూలు విషయం కాదు ఇది. వాళ్ళంతా బస్సుల గురించి కానీ దేని గురించి కానీ అన్నీ తెలిసిన వ్యక్తులు, 56 సంవత్సరాలు 60 సంవత్సరాలు రిటైర్డ్ అయిన వ్యక్తులు, ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకున్న వ్యక్తులు ఆర్టీసీ కార్మికులు. కానీ ఈనాడు ఈ జేఏసీ అనేది అన్ని పార్టీలకు బంధన్ ఫంక్షన్ వల్ల అన్ని పార్టీలకు, ఇలా బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కాదు, అన్ని పార్టీలు ప్రజల నుంచి ఒక స్పందన వచ్చింది. అది ప్రజల నుంచి వచ్చింది. ఇది పార్టీలకు అతీతంగా జేఏసీ అనేది ఏర్పడింది. ఇది ఘట్కేసర్ మున్సిపాలిటీలోని మౌలిక సదుపాయాల గురించి ఈ జేఏసీ అనేది అధ్యక్షులు మారం లక్ష్మారెడ్డి గురించి అవాకులు చెవాకులు మాట్లాడడం అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మారం లక్ష్మారెడ్డి వాటర్ మారం లక్ష్మారెడ్డి అంటే ఇలా నన్ను ఒక లీడర్గా నేను ఆనాడు ఈ గ్రామంలో స్పందిస్తున్నప్పుడు అదే నన్ను గుర్తించిన వ్యక్తి నా యొక్క గురువు గారు మారం లక్ష్మారెడ్డి గారు. మారం లక్ష్మారెడ్డి గారు అంటే ఏదో ఇలా నిన్న మొన్న రాజకీయాలు చేసి ఈనాడు శ్రమదానంతో ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇలా జిల్లా పరిషత్ బాలుర పాఠశాల కానీ శ్రమదానంతో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు టీడీపీ హయాంలో ఇంద్రారెడ్డి గారి యొక్క సమక్షంలో కట్టించిన చరిత్ర ఆయనది. ఒక వార్డు మెంబర్ చేసిన చరిత్ర ఆయనది. ఆయన బోలో శంకరుడు, ఆయన కోదండరాం యొక్క అడుగుజాడల్లో బ్రుక్బాండ్లో రెడ్డి సంఘాన్ని కానీ అన్ని వర్గాలకు కూడా పనిచేసిన వ్యక్తి. ఇలా ఏదో అనవసరంగా కొంతమంది నాయకులు దిగజారి మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. వాళ్ళు అవాకులు చెవాకులు కాదు. దమ్ముంటే మీరు అధికారంలో ఉన్నారు, 2 కోట్లే, అది పెద్ద సమస్య కాదు. ఇది ఏదో ఒక రాజకీయంతో చేస్తున్నది కాదు. ఇది ఈ జేఏసీ అనేది యువతతోటి ఇలా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు అతీతంగా ఘట్కేసర్ మున్సిపాలిటీలో జరుగుతున్న వాటిపైన స్పందించేది జేఏసీ. ఈ జేఏసీ అనేది పెద్ద ఆయన వృద్ధుడు అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు మాట్లాడే పాదజాలము మీరు మాట్లాడుతున్నారు అనుకున్నారు. కానీ ఈరోజు ఘట్కేసర్లో మున్సిపాలిటీలో మీరు మాట్లాడింది వైరల్ అయిపోయింది. మేము చాలా క్షోభిస్తున్నాం, చాలా చింతిస్తున్నాం. దీని మీద ఇకనైనా మీరు కూడా మీకు పౌరుషం ఉంటే, ఇక్కడ ఎంతోమంది దాదాపు 15 సంవత్సరాల నుంచి వ్యాపారస్తులు వ్యాపారం కోల్పోయారండి. వాళ్ళ గురించి, బాధితుల గురించి కూడా ఆలోచించాలి. అన్ని పార్టీలు చేస్తాయి, ఈ పార్టీ చేస్తుంది, ఆ పార్టీ చేస్తుంది, కానీ ఏదైనా పనిచేస్తేందుకు మీరు ముందు రండి. జేఏసీ అనేది ప్రజల పార్టీలేదు కాదు. కావున మేము తలుచుకుంటే ఇంకా అన్ని పార్టీలు కూడా, మాజీ సర్పంచులు కానీ అందరూ కూడా సలహాలు ఇవ్వండి. అంతేగాని అనవసరంగా రాజకీయాలతోటి జేఏసీని ముడిపెట్టకండి. ఒక మంచి ఈనాడు గతంలో కూడా మారం లక్ష్మారెడ్డి గారు కూడా పెద్దలు తెలంగాణ జేఏసీలో కూడా కీలక పాత్ర పోసిండు. ఆయన వయసులో అనుభవం లేని వాళ్ళు మాట్లాడడం కూడా వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మేము వాళ్ళేదో మాట్లాడుతున్నారు. పౌరుషంతో మాట్లాడకండి, పనులు చేసి చూపెట్టండి. అందుకని ఈనాడు ఇదే ఎంతోమంది యువత, నాగేష్ కానీ కమలాకర్ కానీ ఎంతోమంది ఆర్యవైశ్య సంఘం వాళ్ళు కానీ అందరూ కూడా ముందంజుకు వస్తున్నారు, సిరాజ్ కానీ. అందుకని నేను చెప్తున్నా, ఇప్పటికైనా ఇలా అంతో ఇంతో ఇలా ఎంపీపీ గారు ఉన్నారు, బీజేపీ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, అందరూ ఆలోచన చేస్తున్నారు. మరి మీకెందుకు ఈ యొక్క జ్ఞానం లేదనేది కూడా ఈ సవాలు విరుస్తున్నా. కావున ఇప్పటికైనా ఇప్పుడు రేసు లక్ష్మారెడ్డి అన్నారు, మేమంతా రాజకీయాల్లో 30 ఏళ్ళు చేసాం, మాకు తెలుసు, దీని విషయంలో బ్రిడ్జి విషయంలో కూడా తెలుసు. కానీ ఇప్పటికి కూడా ఇది ఒక చిన్న సమస్య. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, పెద్దలందరికీ కూడా చెప్తున్నా, పార్టీలకు అతీతం చెప్తున్నా, అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకులతోటి మాట్లాడిచ్చే దమ్ము సత్తా జేఏసీకి ఉంటుంది అనేది కూడా మీరు విడవక మారరు. మేము ఈడ కాదు జేఏసీ ఈ టెంటులు లేపాలనో పీకాలనో కాదు, మొత్తం రాజధాని నడిబొడ్డులో కూడా జేఏసీ అనేది కూడా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రికి రాష్ట్రంలో దిమ్మ తిరిగేదాకా కూడా ఈ కార్యక్రమాలు అనేది రిలే నిరదీక్షలు ఉంటాయి. ఈ జేఏసీ అనేది ఘట్కేసర్ మున్సిపాలిటీ మౌలిక సదుపాయాల గురించి పార్టీలకు అతీతంగా పెద్దలు, మాజీ ఏ నాయకుడైనా
సలహాదారులుగా ఉండండి, సలహాలు సూచనలు ఇవ్వండి. అంతేగాని కించపరిచి ఏదో చేయాలనే కాదు. మారా లక్ష్మారెడ్డి ఆయన ఇంటి కార్యక్రమం కాదు, ఆయన వ్యక్తిగతంగా కాదు, ఆయన పోటీ చేసే వ్యక్తి కాదు. అనవసరంగా మీరు ఆ మాటలు అనేది రిటర్న్ తీసుకోవాలి. ఎందుకంటే నాకు ఆయన రాజకీయంగా నాకు జన్మకు గురువు. మా గురువు గారికి అవమానం అయితే మేము భరించలేము. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఒక ఓల్డేజ్ సిటిజన్ పట్టుకొని మాట్లాడే భాష నా మీది. అందుకనే మీరు ఏది మాట్లాడినా, ఎన్ని కుట్ర కుతంత్రాలు రాజకీయాలు అన్నా పని చేయండి నాయన. మీ అందరి పాదాభివందనం చేస్తాను నేను అంబేద్కర్ స్టాచ్యూ కాడ. అంతే, వేరే విధంగా చూడొద్దని కూడా సభాముఖంగా మా యొక్క జీవితాలు త్యాగం చేస్తాం. మాకు హక్కు ఉంది. ఇలా గట్టుమైసం విషయంలో కానీ, బైపాస్ విషయంలో కానీ, అన్ని విషయాలు కూడా ఎంపీపీ గారు కానీ, మాజీ ఎంపీపీ మండల్ ప్రెసిడెంట్ కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరం పనిచేస్తున్నాం. సుధిరెడ్డి అన్న కూడా పనిచేసిండు. ఇప్పటికి కూడా కొంతమంది పార్టీ పరంగా కొద్దిగా డివైడ్ చేస్తున్నారు. ఆ డివైడ్ అనేది కాదు. ఏది ఉన్నా కానీ ఈ గట్కేశ్వర్లో యువత ఆనాడు జేఎస్లో 500 మంది అండి, 500 మంది పార్టీలకు అతీతంగా వచ్చి యువత అనేది ప్రశ్నించే హక్కు కాడికి వచ్చింది. ఈ ప్రశ్నించే హక్కు అనే గొంతు అనేది ఎప్పటికి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రిలే నిరాదీక్షలు అనేది బ్రిడ్జ్ అయ్యేంత వరకు పార్టీలకు అతీతంగా ఉంటుంది అనేది నాయకులు కొంతమంది గుర్తించాలి. బాధితులకు కూడా న్యాయం చేయండి. ఇక్కడ ఈ పనుల విషయంలో కూడా మేము ఏమైనా కూడా సహకరిస్తాం. అంతేగాని ఒకరిని కించపరచో, ఒకరిని అవమానపరచో, ఒక పార్టీని ఏదో చేయలేదని 1 year అవుతుందని అది ఇదనే కాదు. ఎవరైనా అభివృద్ధికి చేస్తే వాళ్ళకు స్వాగతిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలకు నా యొక్క నమస్కారాలు. జై తెలంగాణ.